యా హలో ఎవ్రీవన్. ఈ రోజు వచ్చేసి మనము రామంతపూర్ ఎన్ఎస్టిఐకి వచ్చాము. ఇక్కడ డ్రోన్ పైలట్ అని దాన్ని ఏమంటారు, డ్రోన్ పైలట్, డ్రోన్ టెక్నీషియన్. డ్రోన్ టెక్నీషియన్ క్లాస్ రూమ్ కి వచ్చామన్నమాట. సో అంటే దాని గురించి నాకు డ్రోన్ అనేది తెలుసు కానీ అసలు ఈ సబ్జెక్టు, ఈ కోర్సు దీని మీద అసలు నాకు నాలెడ్జ్ లేదు. మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా ఏంటి, దీని క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఎందులో ఎలా జాయిన్ అవ్వాలి అనే దాని గురించి సార్ తోటి మనం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం. యా చెప్పండి సార్, ఇది డ్రోన్ పైలట్ అంటే ఏంటి, దీనికి కోర్స్ ఏంటి, ప్లస్ దీని క్వాలిఫికేషన్ కి ఎలా జాయిన్ అవ్వాలి, మినిమం ఏంటి, మాక్సిమం ఏంటి, ప్లస్ మ్యాండేటరీ ఏంటి, అవన్నీ డీటెయిల్ గా చెప్పండి. ఇక్కడ ఇదేంటని చెప్పంటే మీరు చెప్పినట్టుగా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్, ఇది భారత ప్రభుత్వం చే స్థాపించబడింది 1976లో. 76లో అయితే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో మనకి ముఖ్యంగా డ్రోన్ అని చెప్పి అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంతకుముందు ఇది మిలిటరీ అండ్ డిఫెన్స్ సర్వీసెస్ లో మాత్రమే డ్రోన్ ని వాడేవాళ్ళం. అయితే ఇప్పుడు రాను టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మనం కామన్ యూసేజ్ అంటే మనం అగ్రికల్చర్ లో గానీ, లేకపోతే సర్వేలెన్స్ లో గానీ, లేకపోతే మనం రోడ్ లేయింగ్ చేస్తాం కదా, పెద్ద పెద్ద రోడ్లు మనం వేసేటప్పుడు కొండలు గుట్టల్లో మనం సర్వే చేయలేము కాబట్టి డ్రోన్ తోనే సర్వే చేసేసి అక్కడ రోడ్ వేయడం జరుగుతున్నది. అట్లాంటి విషయాల్లో కూడా డ్రోన్ ని ఎందుకు వాడుకోకూడదు అని చెప్పేసి భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ కోర్సుని ఫస్ట్ మన భారతదేశంలో మొదటిసారిగా మన రామంతపూర్ లో, మన హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు 2 రకాల కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నాం. ఇందులో మొదటిది ఏంటని చెప్పి అంటే డ్రోన్ పైలట్. ఇది 6 నెలల వ్యవధి కోర్సు. 6 నెలలలో అతనికి డ్రోన్ పైలట్ ఎట్లా ఫ్లై చేయాలి అని చెప్పి అనేది నేర్పించడం జరుగుతుంది. దాంతో పాటు డ్రోన్ లో విడి భాగాలు, వాటిని ఎట్లా మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా రిపేర్ చేయాలి అనే విషయాలపైన కూడా పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఈ కోర్సు చేయడానికి స్టూడెంట్ యొక్క వయసు ఏందని చెప్పి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దాంతో పాటు 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి ఆల్ ఇండియా లెవెల్, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఓన్లీ తెలంగాణకే కాకుండా భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు. వారికి మేము సంవత్సరానికి 2 సార్లు అంటే ఫిబ్రవరిలో ఒకసారి, దాంతో పాటు ఏప్రిల్ మేలో ఇంకొకసారి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్ వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. అదే విధంగా మనం పేపర్ అడ్వర్టైజ్మెంట్, లోకల్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్ కానీ, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ, ఆ న్యూస్ పేపర్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ అప్లై చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ ద మెరిట్ వాళ్ళకి 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఇది డ్రోన్ పైలట్ కోర్స్ గురించి. ఇంకొకటి డ్రోన్ టెక్నీషియన్ కూడా ఉందన్నట్టు. అంటే పైలట్ అంటే ఏంటిది అని చెప్పి అంటే మనం జస్ట్ ఫ్లై చేయడానికి, డ్రోన్ ఎట్లా ఫ్లై చేయాలని చెప్పి అంటే వాళ్ళకి నేర్పిస్తాం. టెక్నీషియన్ అని చెప్పి అంటే ఏంటిదంటే రిపేర్ అండ్ మెయింటెనెన్స్. ఇప్పుడు మన యూసేజ్ లో చాలా డ్రోన్లు వచ్చినాయి, వాటిని రిపేర్ కూడా చేయాలి కదా. ఇప్పుడు మొబైల్ వాడుకుంటున్నాం, మొబైల్ ని రిపేర్ చేసేవాడు కూడా కావాలి కదా, వాడుకోవడమే కాదు ఇంకా రిపేర్ కూడా చేయాలి కదా. అదే విధంగా డ్రోన్ ని కూడా రిపేర్ చేయాలని చెప్పేసి అంటే అటువంటి టెక్నీషియన్ ని మనం జనరేట్ చేయడం కోసం డ్రోన్ టెక్నీషియన్ అని చెప్పేసి అనే ఒక కోర్సుని ఇంట్రడ్యూస్ చేసినాం. దానికైతే 10వ తరగతి క్వాలిఫికేషన్, ఏదైతే డ్రోన్ పైలట్ కి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో డ్రోన్ టెక్నీషియన్ కూడా సేమ్ 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఏజ్ మాత్రం రిస్ట్రిక్షన్ లేదు. ఆఫ్టర్ 15 years 10th క్లాస్ కంప్లీట్ అయితే ఎంత ఉంటుంది, అతనికి 15 సంవత్సరాలు నిండి ఉంటుంది కాబట్టి 15 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ కోర్సుకి ఎలిజిబుల్ అవుతారు. డ్రోన్ పైలట్ కి మాత్రం 18 సంవత్సరాలు, ఎందుకని చెప్పి అంటే మేజర్ అయి ఉండాలి. ఇది ఈ కోర్సు గురించి డీటెయిల్. సార్ ఎంత బాగా క్లియర్ గా చెప్పారు. ఇది ఏంటంటే దీనికి మనకు ఐటీఐ మ్యాండేటరీ కాదు, ఓన్లీ 10th బేస్ పైన ఈ పైలట్, డ్రోన్ పైలట్ కోర్సు మనం జాయిన్ అవ్వచ్చు. ఇయర్లీ ట్వైస్ అన్నమాట, 2 సార్లు మనము ఇందులో కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. ఒకటి పైలట్ గా, ఒకటి టెక్నీషియన్స్ జాయిన్ అవ్వచ్చు. క్లియర్ గా చెప్పారు, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సార్ ఇప్పుడు దీని గురించి మనం ఏంటో తెలుసుకుందాము. ప్లస్ నేను స్టూడెంట్స్ తో కూడా మాట్లాడిస్తాను. ఇప్పుడు సార్ మెయిన్ హెడ్ సారే మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నేను సార్ని కనుక్కొని డిస్క్రిప్షన్ లో నెంబర్ కూడా ఇస్తాను. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా అడగండి. ఇది ఏంటి సార్, ఇప్పుడు మనం చూసేది ఏంటిది? ఇది ఏంటిది అని చెప్పేసి అంటే అగ్రికల్చర్ డ్రోన్. అయితే డ్రోన్ లో కూడా
కేటగరైజేషన్ ఉంది. అంటే స్మాల్ డ్రోన్, మీడియం డ్రోన్, తర్వాత నానో, మైక్రో, ఆ విధంగా కేటగరైజేషన్ ఉంది. అయితే ఇది మీడియం కేటగిరీ కింద వస్తుంది. ఇది మీడియం కేటగిరీ కింద ఎందుకు వస్తుంది అని చెప్పి అంటే 25 kgs. అంటే కేటగరైజేషన్ ఏ విధంగా చేసిందంటే ఆ డ్రోన్ యొక్క బరువును బట్టి కేటగరైజేషన్ చేయడం జరిగింది. అయితే ఇది మీడియం కేటగిరీ డ్రోన్. ఇది 25 kgల కంటే బరువు ఎక్కువ ఉంటుంది, 50 kgల కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మీడియం కేటగిరీ కింద మనం దీన్ని కన్సిడర్ చేస్తున్నాము. అయితే ఇది యాక్చువల్ గా దీని యొక్క అప్లికేషన్ ఏంటిది అని చెప్పి అంటే అగ్రికల్చర్ పర్పస్. ఇప్పుడు వ్యవసాయదారులు ఇంత ముందు ఏం చేసే వాళ్ళని చెప్పి అంటే మాన్యువల్ గా పెట్రోల్ బంక్ అని చెప్పేసి లేకపోతే హ్యాండ్ పంప్ తోనో పెస్టిసైడ్స్ ని స్ప్రే చేసేవాళ్ళు. ఆ విధంగా స్ప్రే చేయడం వల్ల హ్యూమన్ బీయింగ్ కూడా హార్మ్ఫుల్, చాలా హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ పెస్టిసైడ్స్ మన వీపు మీదనే అది బంక్ ఉంటాయి కదా, అవి స్ప్రేయర్స్. ఆ స్ప్రేయర్స్ వేసుకొని అట్లా స్ప్రే చేయడం వల్ల ఆయన వాసనను పిలవడము, అలా అనారోగ్యానికి గురి కావడము. రైతులు చాలా మంది అనారోగ్యానికి గురవుతారు, స్పెషల్ గా హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ ని స్ప్రే చేయడం వల్ల. అయితే దానికి వాళ్ళకి హార్మ్ఫుల్ కాకుండా ఉండడం కోసం ఈ అగ్రికల్చర్ డ్రోన్ ని తయారు చేయడం జరిగింది. అయితే దీంట్లో ఏంటని చెప్పి అంటే మనం ఇది వాటర్ ట్యాంక్ అన్నట్టు. దీన్ని లిక్విడ్ వేసి ఇందులో దాదాపుగా మనకి ఎంత లిక్విడ్ పడుతుంది అంటే 10 లీటర్ల నీళ్లు, వాటర్ పడుతుంది. 10 లీటర్లు 10 లీటర్ల వాటర్ ని దీంట్లో నింపి తగినటువంటి కాంపోజిషన్ లో వాళ్ళు దీంట్లో లిక్విడ్ ని యాడ్ చేసి దీన్ని మనం వాళ్ళ యొక్క పొలాల మీద గానీ, లేకపోతే తోటల్లో గానీ, కొబ్బరి చెట్ల మీద గానీ, లేకపోతే మిరప తోటల్లో గానీ ఎక్కడైనా మనం స్ప్రే చేసుకోవచ్చు. అట్లా స్ప్రే చేయడానికి ఇది వాళ్ళకి, రైతులకి ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే ఇది ఇంత వ్యవసాయదారులకి చాలా మంచి ఉపయోగం ఉన్నది. కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి అంటే మహిళలు డ్వాక్రా సంఘ మహిళలు అని చెప్పేసి ఉంటారు. డ్వాక్రా సంఘ విలేజెస్ లో డ్వాక్రా సంఘ మహిళలు అని చెప్పి వాళ్ళని ఏమంటారు అని చెప్పి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అంటే SHG. వాళ్ళకి ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క డ్రోన్ 90% సబ్సిడీతో భారత ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ స్కీమ్స్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. 90% సబ్సిడైజ్. ఇది దాదాపుగా 6.5 లక్షల రూపాయల డ్రోన్ వర్త్. దీన్ని వాళ్ళకి 90% సబ్సిడీతోని వాళ్ళకి ఊర్లోనే వాళ్ళు ఈ డ్రోన్ తోని పెస్టిసైడ్స్ చేసుకొని స్ప్రే చేసుకొని అక్కడనే ఉపాధి పొందే విధంగా భారత ప్రభుత్వం మహిళలని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా డిసిజన్ తీసుకునేది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ అయింది. మన రాష్ట్రంలో కూడా కొన్ని డ్రోన్ కంపెనీస్ వచ్చి వాళ్ళకి మహిళా సంఘాలకి డ్రోన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఇవి వాళ్ళకి స్వయం ఉపాధి కింద పనిచేసి మహిళలు కూడా శక్తివంతులుగా తయారవడం కోసం ఈ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వావ్, నైస్. ఇప్పుడు సార్ ఎంత క్లియర్ గా చెప్పారు. అసలైతే నేను చూడలేదు ఈ వ్యవసాయానికి సంబంధించిన డ్రోన్. నేనేదో మామూలుగా యూట్యూబ్ లో షూట్ చేయడానికి మాత్రమే నేను చూశాను. ఇదైతే మనం వ్యవసాయ క్షేత్రంలో అంటే వ్యవసాయం చేసే చోట యూజ్ చేసే డ్రోన్ అన్నమాట. సార్ అయితే ఎంత క్లియర్ గా చెప్పారు. మనకు సబ్సిడీ కూడా చెప్పారు. మన లేడీస్ కి డ్వాక్రా వాళ్ళకి, అంటే అది దాని మీద నాకు నాలెడ్జ్ లేదు కానీ వాళ్ళకైతే ఉంటది కదా, ఒక 10 మెంబర్స్ ఏదో అయ్యి వాళ్ళు తీసుకునేటట్టు అనమాట. వాళ్ళు తీసుకునేటట్టు వాళ్ళకి గ్రూప్ ఉంటుంది. ఒక్కొక్క గ్రూప్ లో 20 మంది 30 మంది ఆ విధంగా గ్రూప్ ఉంటారు. గ్రూప్ కి ఇస్తారు అన్నట్టు, ఇండివిజువల్ ఇవ్వరు. ఎందుకంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఆ గ్రూప్ ఆ డ్రోన్ మీద సంపాదించినటువంటి రెవెన్యూ ఆ గ్రూప్ అందరికీ ఉపయోగపడుతుంది, షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎంత బాగా అంటే మోడీ గారు అని చెప్పొచ్చు కదండి. సో వాళ్ళు ఎంత అంటే మన మోడీ గారు ఎంత చేస్తున్నారు అనే దాని గురించి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు వ్యవసాయం కాబట్టి ఫస్ట్ మనం దీంతోనే మొదలు పెడుతున్నాం. చూడండి ఇది ఎంత యూస్ఫుల్ అనేది, ప్లస్ ఇది ఎలా ఆపరేట్ చేస్తారో కూడా నేను చూపిస్తాను. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొకటి ఇదైతే అగ్రికల్చర్ డ్రోన్. ఇదేందని చెప్పి అంటే నేను ఇంత ముందు డ్రోన్ డిఫరెంట్ అప్లికేషన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. ఇదేందని చెప్పి అంటే సర్వేలెన్స్ దీని యొక్క అప్లికేషన్ ఏంటంటే సర్వేలెన్స్. ఇదేందని చెప్పి అంటే స్మాల్ కేటగిరీ డ్రోన్ అన్నట్టు. అది మీడియం కేటగిరీ డ్రోన్, ఇది స్మాల్ కేటగిరీ కింద వస్తుంది. ఎందుకంటే బిలో 25 kgs డ్రోన్ కాబట్టి వెయిట్ దీని మీద. ఎందుకంటే సర్వేలెన్స్ అంటే దీనికి పేలోడ్ ఏముంటుందంటే ఓన్లీ కెమెరానే ఉంటుంది. మనం అక్కడ వాటర్ ట్యాంక్ వచ్చింది కదా, దాని ప్లేస్ లో ఇది కెమెరా వచ్చింది అన్నట్టు. కాబట్టి ఇది స్మాల్ కేటగిరీ కింద ఈ డ్రోన్ ని మనం చెప్పడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పి అంటే పెద్ద పెద్ద మీటింగ్స్ అవుతుంది కదా, పబ్లిక్ మీటింగ్స్. ఇప్పుడు ఎవరైనా పొలిటీషియన్స్, ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ అప్పుడు ఏం చేస్తామని చెప్పి అంటే ఏమైనా అవకతవకలు జరగకుండా, ఎవరిదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎంటర్ కాకుండా దాన్ని సర్వేలెన్స్ చేయడం అన్నట్టు, దాన్ని మానిటరింగ్ చేయడం.
జస్ట్ లైక్ మన సీసీ కెమెరాలు అయితే ఆ విధంగా ఏదో ఒక ఇంటి దగ్గరనే ఫిక్స్ చేస్తాం, కానీ పబ్లిక్ మీటింగ్ లో మనం సీసీ కెమెరాలు అమర్చలేము కదా. కాబట్టి డ్రోన్ ని ఫ్లై చేసి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయని చెప్పి అనేది దీన్ని దీంతో మనం సర్వేలెన్స్ చేయవచ్చు. అదే విధంగా మన వినాయక నిమజ్జనం, ముఖ్యంగా మన హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఆ రోజు చాలా మంది పబ్లిక్ అక్కడ గుమిగూడతారు. అక్కడ ఏమైనా హార్మ్ఫుల్ ఏం కాకుండా ఉండడం కోసం ఈ విధంగా అక్కడ కూడా దీన్ని సర్వేలెన్స్ పర్పస్ పోలీస్ వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని మనం సర్వేలెన్స్ డ్రోన్ అని చెప్పేసి అనొచ్చాను. ఇది సర్వేలెన్స్ డ్రోన్ అన్నమాట. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా అప్స్ గా చెప్తున్నారు సార్. ఇంకా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వెళ్దాం. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఎక్విప్మెంట్స్. ఈ సర్వేలెన్స్ డ్రోన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్. ఇది బ్యాటరీ చార్జర్. ఓహో, ఇది బ్యాటరీ చార్జర్. ఇది మన డ్రోన్ కి బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీతో నడుస్తుంది. యాక్చువల్ గా ముఖ్యంగా డ్రోన్ ఏందని చెప్తే డీజిల్ తోనో పెట్రోల్ తోనో కాదు, అంటే డీజిల్ పెట్రోల్ తో నడిచేటువంటి డ్రోన్లు కూడా ఉన్నాయి. కానీ మన దగ్గర ఇక్కడ ఏందని చెప్తే మనం వాడుతున్నటువంటి డ్రోన్లు ఏందని చెప్తే బ్యాటరీ అన్నట్టు. ఈ బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి దీని చార్జ్ అన్నాడు. ఫోన్ చార్జర్ కి ఎట్లయితే ఫోన్ ఛార్జింగ్ ఉంటుందో ఇక్కడ కూడా డ్రోన్ బ్యాటరీకి ఛార్జ్ చేయడానికి ఇది బ్యాటరీ ఛార్జర్. ఇది దాని యొక్క కేబుల్. దాని తర్వాత మనం ఇది డ్రోన్ ఫ్లై చేసినప్పుడు జీసీఎస్ కంట్రోల్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఇందు నుంచి మనం మానిటరింగ్ చేయవచ్చు అన్నట్టు. డ్రోన్ ఎంత హైట్ లో ఉంది, తర్వాత అక్కడ ఏమేమి ఉన్నది అంత రికార్డ్ వచ్చినప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయని చెప్తేనే రికార్డ్ చేసి మనం ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ చేయవచ్చు. దీన్ని జీసీఎస్ అని చెప్పేసి అంటారు. జీసీఎస్ అంటారు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్. ఓహో, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం డ్రోన్ ని కంట్రోల్ చేయవచ్చు. ఆపరేటింగ్. దాంతో పాటు ఇది కూడా సేమ్ దాని అప్లికేషనే. ఇది కూడా సర్వేలెన్స్ డ్రోనే. దాని తర్వాత ఇది ఏందని చెప్పి అంటే ఇది ముఖ్యంగా మనకి ఇది డిఫరెంట్ అప్లికేషన్ ఆఫ్ డ్రోన్. ఇది ఏందని చెప్పి అంటే మనకి మ్యాపింగ్ అన్నట్టు. మ్యాపింగ్ అంటే ఇంత ముందు నేను అప్లికేషన్ లో చెప్పాను కదా, మనం ఇప్పుడు ఏదైనా ఒక రోడ్ వేయాలని చెప్పి అంటే పెద్ద పెద్ద కొండలు గుట్టల్లో ఉంటుంది. అక్కడ హ్యూమన్ బీయింగ్ వెళ్ళి మనం సర్వే చేయలేం, ఎందుకంటే పెద్ద పెద్ద కొండలు ఎక్కి మనం సర్వే చేయడం మనకి కష్టం అవుతుంది. అంత ముందు కాలంలో ఏందని చెప్పి అంటే సర్వే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం అంతా టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీని వాడుకోవాలి కదా. అందు గురించి అని చెప్పేసి ఏం చేశారు అని చెప్పి ఇది మ్యాపింగ్ డ్రోన్ అన్నట్టు. ఇవి దీనికి కెమెరాలు ఉన్నాయి చూడండి. ఈ కెమెరాస్ తో మనం ఏం చేస్తామని చెప్పి అంటే డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఉన్నటువంటి ఏరియాని పిక్చర్ చేసి దాన్ని మన జిఐఎస్ లో మనం ఏం చేస్తామని చెప్పి అంటే అనలైజ్ చేస్తాం అన్నాడు. హిల్స్ ఎంత పెద్ద గ్లోబల్ సిస్టమ్ పొజిషనింగ్ అన్నాడు జిఐఎస్. దాంట్లో ఆ సాఫ్ట్వేర్ లో మనం ఈ ఫోటో తీసిన వాటిని మనం ఇది చేసి జత చేసి వాటిని అనలైజ్ చేసి మనము రోడ్ ఎంత వరకు వేయవచ్చు, ఎంత హిల్ ఉంది, ఎంత ఇది ఉంది అని చెప్పేసి అనేది దాన్ని అనలైజ్ చేయడం కోసం ఇది మనం మ్యాపింగ్ డ్రోన్ ని వాడడం జరుగుతుంది. దాంతో పాటు దీన్ని కూడా ఏం చేయొచ్చు అని చెప్పి అంటే ఇంకొక అప్లికేషన్ ఏంటని చెప్పి అంటే ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ హైదరాబాద్ మొత్తం ఉందండి. ఆ హైదరాబాద్ ని కూడా ఇప్పుడు కొంతమంది ఇల్లు ఏందని చెప్పి అంటే 2 floors 3 floors వేసుకుంటారు, కానీ ట్యాక్స్ ఏందని చెప్పి అంటే 1 floor కే గ్రౌండ్ ఫ్లోర్ కే కడతా ఉంటారు. ఎందుకని చెప్పి అంటే జిహెచ్ఎంసీ దగ్గర పెద్దగా డేటా ఉండదు, ఎందుకంటే తిరిగి హ్యూమన్ బీయింగ్ క్యాలిక్యులేషన్ చేయడం చాలా కష్టం కదా. కాబట్టి మనం ఒకసారి డ్రోన్ ని ఫ్లై చేసి మొత్తం జిహెచ్ఎంసీ ఏరియా ఆఫ్ ద హౌసెస్ ఎంత ఉంది, వాటి యొక్క ఏరియా ఎంత, అవన్నీ కూడా మెజర్ చేయవచ్చు అన్నాడు ఈ డ్రోన్ యూజ్ చేసి. అంత మంచి టెక్నాలజీ ఉంది కాబట్టి మనం మానవులు తప్పు చేయడానికి కుదరదు అన్నట్టుగా మనం చేయలేమన్నట్టుగా అందు గురించే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అంత అడ్వాన్స్ గా అసలు ఎలాంటి అక్సెప్టెన్సీ లేకుండా కట్టేసుకుంటున్నారు కదా, అవన్నీ పట్టడానికే ఇది. దాంతో పాటు రైతులకి సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు ముఖ్యంగా మన ఊర్లలో వెళ్తే ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి అంటే బౌండరీలో మనం సరిగ్గా మనం చేసుకోకుండా ఉండడం వల్ల వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. దాంతో మనం సర్వేలెన్స్ ఈ మ్యాపింగ్ డ్రోన్ వాడి దాని బౌండరీని కూడా లాటిట్యూడ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ జరపడానికి ఉండదు అన్నది. అది కూడా కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ ల్యాండ్ ని కూడా సర్వే చేయాలని చెప్పి ఉద్దేశంతో స్వామిత్వ అనే ప్రాజెక్ట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఫ్యూచర్ స్వామిత్వ ఆ ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే మీకు భూ తగాదాలని చెప్పి అనేది మన భారతదేశంలో ఉండదు. మెజారిటీ సివిల్ కోర్ట్ లో తగాదాలు ఉండేవన్నీ ఏంటిది? భూ తగాదాలే. అవును, దాని మీద మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది. ఏ విధంగా బర్డెన్ పడుతుంది అని చెప్పేసి అంటే వాళ్ళకి జడ్జెస్ కి
శాలరీస్ ప్లే చేయడం, అక్కడ స్టాఫ్ కి శాలరీస్ ప్లే చేయడం, వీళ్ళంతా ఏంది భూత కథలే కదా. అవునవును, అవన్నీ చేయడానికి ఈ డ్రోన్ ని వాడి అంతా సర్వే చేసి ప్రతి ఒక్క మనిషికి లాటిట్యూడ్ లాంజిట్యూడ్ తోని బౌండరీస్ ఫిక్స్ చేసి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని చెప్పేసి అనే ఒక ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఉంది. అది ఫ్యూచర్ లో మనకి కంప్లీట్ అవుతుంది. అది అయిన తర్వాత మనకి ఎవరికి కూడా సివిల్ డిస్ప్యూట్స్ అని చెప్పి అనేది అరైజ్ కావు. ఆ విధంగా ఎవరి బౌండరీని మనం ఎంక్రోచ్మెంట్ చేయడం అని చెప్పి జరగదు. నైస్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ నేనేం చెప్పాల్సింది లేదు, అందులో ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే తర్వాత అడుగుదాం. సో ఇవన్నీ ఇవేంటంటే మనం ఇది బైనాక్యులర్స్ అని చెప్పేసి అంటారు. దీని ఏంటని చెప్పి మనం డ్రోన్ ఎంత హైట్ లో ఉంది, ఎక్కడ ఉంది అని చెప్పేసి అనేది మనం ఇది ఓపెన్ చేయొచ్చు. ఒకటి ఓపెన్ చేసి ఇవ్వండి. సందీప్ ఇది ఒకసారి చాలా అన్ని అడ్వాన్స్ అంటే ఇది బయటకు పోతే ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది. రూమ్ లోనే ఉన్నాం కాబట్టి ఇది బైనాక్యులర్స్. దీంతో మనం ఇక్కడ ఏదో ప్యాక్ ఉంది సార్. ఓకే, అంటే ఈ బైనాక్యులర్స్ కూడా ఇక్కడ ఉన్నవి. ఈ డ్రోన్స్ అయితే మనం అన్ని తెలుసుకున్నాము, అన్ని వెరైటీస్. సో ప్రతిదీ క్లియర్ గా సార్ చెప్పారు. ఇవేంటి సార్ ఇంకా అవి చూపించండి. ఇదేందని చెప్పి అంటే ఇప్పుడు స్టూడెంట్ ఏందని చెప్పి అంటే ఫస్ట్ అతనికి డ్రోన్ మీద నాలెడ్జ్ ఏం లేకుండానే మన దగ్గరికి వస్తాడు. కాబట్టి డైరెక్ట్ మనం ప్రాక్టీస్ చేయడానికి ఆ డ్రోన్ ని వాడమని చెప్పారు. అయితే దీన్ని ఏం చేస్తామని చెప్పి అంటే డ్రోన్ ని అసెంబుల్ చేయడము, తర్వాత దాన్ని రిపేర్ చేయడము అనేది అతనికి నేర్పియాలంటే స్టూడెంట్స్ కి. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామని చెప్పి అంటే క్వాడ్ కాప్టర్ కిట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ క్వాడ్ కాప్టర్ కిట్ విడివిడిగా అన్ని ఇచ్చేసి విడదీసి పిల్లవానికి ఇస్తామన్నట్టు దీన్ని అసెంబుల్ చేస్తాడు, దీన్ని మళ్ళీ డిసెంబుల్ చేస్తారు అన్నట్టు. దీని మీదనే ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు. ప్రాక్టికల్స్ నేర్చుకోవడానికి ఇవి క్వాడ్ కాప్టర్ కిట్స్. ఇది సోల్డరింగ్. సోల్డరింగ్ అని చెప్పి అంటే మనం ఇప్పుడు ఇది ఒక ప్లేట్ ఉంది కదా ఇప్పుడు డ్రోన్ కి. ఈ డ్రోన్ ప్లేట్ లో ఏంటని చెప్పి అంటే మనం ఇప్పుడు వైరింగ్ చేయాలి కదా. చేయాలని చెప్పినప్పుడు వైర్లు ఇక్కడ జాయింట్ చేయాలని చెప్పి అంటే సోల్డరింగ్ వాడాలన్నట్టు. ఇట్లా సోల్డరింగ్ ఈ విధంగా వాడతామని చెప్పినట్టు వాడి ఈ సోల్డరింగ్ చేసి ఆ వైర్లని జాయింట్ చేస్తాం, స్టిక్ చేస్తాం అన్నట్టు. ఇవన్నీ కాంపోనెంట్స్, డ్రోన్ యొక్క కాంపోనెంట్స్. ఇవేందని చెప్పి అంటే ఆర్మ్స్, ఇవి ఈఎస్సీస్, ఇది జిపిఎస్, తర్వాత ఇది స్పానర్స్ మనం ఫిట్ చేయడానికి నట్ బోల్ట్స్ ఇది. తర్వాత ఇది మన మ్యాగ్నిఫైర్ గ్లాస్, ఇవి రిమోట్ అంటారా? రిమోట్. థ్రస్ట్ మెజరింగ్ మిషన్. ఇవి మామూలు. ఇదేందని చెప్పి అంటే డ్రోన్ లో మెయిన్ ఇదే అన్నట్టు, ఇదే పార్ట్ అన్నట్టు. ఇదేందని చెప్పి అంటే మన పిక్సాక్ అని చెప్పి అన్నట్టు. ఇది పిక్సాక్ ఫ్లైట్ కంట్రోలర్ అంటారు దీన్ని. ఫ్లైట్ కంట్రోలర్ అని చెప్పి అంటే యాక్చువల్ గా మనకు హ్యూమన్ బాడీకి బ్రెయిన్ ఎట్లాంటిదో డ్రోన్ కి ఇది అటువంటిది అన్నట్టు. అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లోనే స్టోర్ అయి ఉంటుంది. దీన్ని ఫ్లైట్ కంట్రోలర్ అని చెప్పేసి అంటారు అన్నట్టు. ఇది డ్రోన్ యొక్క రిమోట్. ఇదే వాడి మనం దీన్ని ఈ విధంగా ఫ్లై చేస్తాం. డ్రోన్ రిమోట్, ఆర్సి రిమోట్ కంట్రోలర్. ఇది మీరు ఒక ఎగ్జాంపుల్ గా మీరు చూడొచ్చు. ఇక్కడ మా స్టూడెంట్ దీన్ని అసెంబుల్ చేశారు డ్రోన్ ని. ఇవన్నీ డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నిటిని వాడి పిల్లవాడే దీన్ని అసెంబుల్ చేశారు. అంటే మన దగ్గర వచ్చిన తర్వాత ఒక విద్యార్థి ఏం స్క్రాచ్ తో వచ్చి ఈ విధంగా అసెంబ్లింగ్ స్టేజ్ వరకు వస్తాడని చెప్పాను. ఆ విధంగా మేము ఇక్కడ వాళ్ళని ట్రైనప్ చేసి అంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఏదోలే సెంట్రల్ గవర్నమెంట్ ఏదో చూపిస్తారు అని అనుకోవడానికి లేదు. ఎంత అడ్వాన్స్ అన్నమాట, ఎక్విప్మెంట్స్ కూడా ఎంత ఉన్నవి. అసలు మన ప్రైవేట్ కాలేజ్ లో బీటెక్ చేసే దాంట్లో ఇవన్నీ అస్సలు ఉండవు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు తప్పకుండా రండి.
అందరూ జాయిన్ అవ్వండి. అస్సలు అవేర్నెస్ లేనే లేదు మన తెలుగు వాళ్ళకు. నార్త్ ఇండియన్స్ ఎక్కడ చూసినా మన నార్త్ ఇండియన్స్ కనబడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా మోటో ఏంటంటే మన తెలుగు వాళ్ళు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణ ఆంధ్ర నుంచి తప్పకుండా వచ్చి జాయిన్ అవ్వండి. ఇది ఎంత అడ్వాన్స్ ఉందంటే ఇప్పుడు నేను చూస్తున్నాను. నేను డ్రోన్ ఓన్లీ షూట్ చేసేది చూశాను మన మూవీస్ లో, లేదంటే మ్యారేజెస్ లో అలానే చూశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంత బాగా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు తప్పకుండా రండి, ఇందులో జాయిన్ అవ్వండి. దీనికి పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఓన్లీ 10th బేస్ పైన తీసుకుంటారు. మీరు తప్పకుండా రండి. ఇయర్లీ ట్వైస్ అనమాట. 6 months కి ఒకసారి ట్రైనింగ్ ఉంటుంది, అంతే కదా సార్? 6 months కి ఒకసారి ట్రైనింగ్ ఉంటుంది. 6 months లో మనకు సర్టిఫికెట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. మనకు ఆల్ ఓవర్ ఇండియా అది వ్యాలిడ్ అనమాట ఆ సర్టిఫికెట్. ప్లస్ దీనికి ఏమైనా మనము జాయిన్ అవ్వడానికి ఎంత పే చేయాల్సి ఉంటుంది అదొకసారి చెప్పండి. ఇదేంటని చెప్పంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ. మీకు తెలుసు అందరికి, ప్రభుత్వం అని చెప్పి అనగానే నామినల్ ఫీజెస్ ఉంటాయి. అందులో మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈబీసీ రిజర్వేషన్స్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే ఫీజు అంటే అంత పెద్దగా ఏం లేదు, 1000 రూపీస్. కొంతమందికి లేడీస్ కి అయితే ఫ్రీ కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ విధంగా డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్. మాక్సిమం అయితే 2500 కంటే ఇక్కడ పెద్దగా ఫీజు ఏం లేదు. మనకి ఎంత పెద్ద కోర్సు మనం బయట నేర్చుకోవాలంటే ఎంత కాస్ట్లీ అవుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. 2500 మాక్సిమం చెప్తున్నారు. ఇందులో లేడీస్ కేటగిరీ ఉంటుంది, కేటగిరీ వైజ్ గా తీసుకుంటారు. అంటే అఫ్కోర్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కూడా. సో మినిమం ఛార్జ్ తోని మనం 6 months లో సర్టిఫికెట్ తోని ఈ కోర్సు నేర్చుకుంటే మన లైఫ్ సెట్. అసలు ఇంకా సమస్య లేదు. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు ఎంత మంది ఎంప్లాయ్మెంట్ ఎంత ప్రాబ్లం అవుతుంది మీరు చూస్తున్నారు కదా. సో ఈ నా మోటోని మీరు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారా అనుకుంటున్నాను. అందరూ వచ్చి జాయిన్ అవ్వండి. ఓన్లీ మినిమం 10th ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదు, 18 మాక్సిమం. 10th తర్వాత ఇందులో జాయిన్ అవ్వచ్చు. 18 to +60 వరకు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఇది అన్నమాట ఈ రోజు ఈ పైలట్, డ్రోన్ పైలట్ గురించి మనం సార్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత బాగా అనిపిస్తుంది. మీరు తప్పకుండా రండి, ఇందులో జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. సిటీలో ఉన్నవారు డైరెక్ట్ ఒకసారి కాలేజ్కి రండి. ఇది డ్రోన్ కు సంబంధించింది. అంటే మేడం మీరు అన్నట్టుగా ఇది మన భారతదేశంలోనే కాదు ఉపయోగపడే సర్టిఫికేట్. మన దగ్గర పిల్లవాడు ట్రైనింగ్ అయిన తర్వాత నా స్టూడెంట్స్ ఇజ్రాయెల్ కూడా వెళ్ళారు ఇదే సర్టిఫికేట్ మీద. మన త్రూఅవుట్ వరల్డ్ లో ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసేటువంటి సర్టిఫికేట్ అన్నట్టు ఇది. ఆల్ ఓవర్ వరల్డ్ లో అనమాట. ఏంటి మన ఇండియాలోనే నేను చెప్తున్నాను, వరల్డ్ అంటే ఎక్కడికైనా ఏ కంట్రీకైనా వెళ్ళి మనం దీన్ని యూజ్ చేసుకొని మనము అంటే జాబ్ గెయిన్ చేయొచ్చు, మనము అసలు ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అనేది ఇది అన్నమాట ఈ రోజు వీడియో. సార్ ఇంకా ఏమైనా ఉన్నాయా మీరు చెప్పాల్సినవి? ఏం లేదు, ఇదే ఇప్పటి వరకు అయితే మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవే. ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కే కాదు, భారతదేశంలో ఎవరైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మాకు డిస్క్రిమినేషన్ లేదన్నట్టు, ఎవరైనా రావచ్చు. కానీ కాదు, నేను ఎందుకు స్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర అని చెప్తున్నాను. అందరు చూస్తే ఎక్కడ చూసినా నార్త్ ఇండియన్స్ కనబడుతున్నారు. మరి మన వాళ్ళు యూజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నా థీమ్ అంటే నా మోటో ఏంటంటే మన తెలంగాణ, ఆంధ్ర ఎవరు యూజ్ చేయట్లేదు. సో అందుకని వాళ్ళు కూడా రావాలి 100%. సో మన వాళ్ళకి అసలు మన దాంట్లో అవేర్నెస్ లేదు. సో నేను అదే మాట్లాడుతున్నాను ఇప్పుడు.